తన ఎలా తన అంటే తన తపన ఎలా ఉంటుంది అసలు ఒక సినిమా కోసం నటుడు కావాలని తను పడుతున్నటువంటి అంటే ఆ హార్డ్ వర్క్ అలా కనిపిస్తుంది. ఒకసారి మిమ్మల్ని చూసుకుంటే అదే ఏజ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటే మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడు? అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీరు అంటే మీరు మీ అబ్బాయి మీరు కూడా సినిమా ఫ్యామిలీ నుంచే వచ్చిన వాళ్ళే, కానీ మీ అబ్బాయిని చూసుకుంటా ఉంటే ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని చూసుకున్నట్టు ఉంటుందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది? మీకంటే ఎక్కువ కష్టపడుతున్నట్టుందా, లేకపోతే ఇంకా కష్టపడాలి వీడు అన్నట్టు అనిపిస్తుందా? లేదండి. ఇప్పుడు నేను ఎలాగైతే చిన్నప్పుడు ఏదైతే తపన ఉందో అదే తపన ఉంది తనకి. కష్టంలో కూడా నేను కొంచెం బ్యాక్అవుట్ అయ్యాను. మీకు ఇందాక చెప్తూ గుర్రం స్వారీ చేయరా బాబు అంటే డబ్బులంతా కట్టిన తర్వాత వదిలేశాం. పోయింది అది. ఫస్ట్ డేకే వదిలేశాను. డబ్బులు కట్టి వదిలేశాం. బట్ వాడు అలా కాదు, వెనక్కి తగ్గలేదు. ఫస్ట్ డే గుర్రం కొంచెం ఎక్కేటప్పుడు పడ్డా కానీ హీ డిడ్ంట్ బ్యాక్అవుట్. సినిమా కోసం అది నేర్చుకున్నాడు. కలరీ ఫైట్ కూడా ఫైట్ ఇంకోటి ఉంది, అది ఆర్ట్, కేరళ కైండ్ ఆఫ్ ఆర్ట్, కలరీ ఫైట్. అది కూడా నేర్చుకుంటున్నాడు. అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తుంటాడు, మధ్యలో క్లాసులు గ్యాప్ ఉన్నప్పుడల్లా. తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నా గానీ హీస్ కంటిన్యూయింగ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు నేను నాకన్నా ఒక 2 మెట్లు ఎక్కువ, 2 కాదు చెప్పాలంటే 10-20 మెట్లు ఎక్కువ. డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు. డాన్స్ బాగా చేస్తాడు. నేను డాన్సా, నాకు సెన్సే లేదు. పొరపాటున చెయ్యరా బాబు అన్నా గానీ నా ఓకే అంటాను. మిస్. మీరు హీరోగా చేసిన సినిమాల్లో వచ్చింది కదా ఛాన్స్? డాన్సులు నాకు తెలిసిన ఏదో కొద్ది స్టెప్పులు ఏవైతే బాగుంటాయో అవి మాత్రం నేను బాగా చేసేవాడిని. మాస్టర్ కి మిగతా చెప్పేసేవాడిని. మాస్టర్ అదేది మీనాక్షి సినిమాలో మీనాక్షి కానివ్వండి, అది బాగా చేయించాడు నాగరాజు మాస్టర్, డాన్స్ మాస్టర్. నేనేవైతే చేయగలుగుతాను అనుకున్నాడో, నాకు ఏదైతే సెన్స్ ఉందనుకున్నాడో అవి బ్రహ్మాండంగా చేయించాడు. ఆ టైంలో నాకెందుకో బాగా స్ట్రాంగ్ గా ఉండి చేసేయాలి ఎలాగైనా అని చెప్పేసి నాగరాజు మాస్టర్ బాగా నీట్ కూడా నేర్పించాడు. మిగతా మాస్టర్లు ఏంటి అది పారంగా ఒకసారి చూడండి, అది చూసి అలా చేసేయండి అనేవాళ్ళు. చూసి వెంటనే ఎక్కడి నుంచి నేను చేయను. నాగరాజు మాస్టర్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇలా ఇదిగోండి ఫస్ట్ ఇలా వేస్తే, ఇలా వస్తే, ఇలా కాలు ఎగరేసి ఇలా దిగితే, అంటే మీకు తగ్గట్టుగా ఆయన చక్కగా చేయించాడు. కాబట్టి అందులో డాన్స్ బాగా చేశాను. కొన్ని సినిమాల్లో పర్లేదు డాన్స్ బాగానే చేశాను, కొన్నిట్లో అసలు జీరో. అమరాశేఖర్ మాస్టర్ది ఒకటి చేశాం స్వామి సినిమాలో, నాది స్వామిలో హరికృష్ణ కదా, నందమూరి హరికృష్ణ గారిది. అందులో ఒక దీంట్లో చెప్పాడు ఈయన స్టెప్పులు. ఆయన చేసి నాకెక్కడొస్తాయి, నాకు రావు కదా. ఆయనకు అర్థమైపోయింది నేను ఇక చేయలేను. పైగా నేను ఫంక్ అయిపోయాను. ఇక సర్లే నాతో అటు ఇటు పరిగెత్తిచ్చి బండి మించి అలా ఏదో జిమ్నాస్టిక్స్ లా కాళ్ళు ఎగరేయడం ఇలాంటివి చేసి ఇలా రౌండ్లు తిరగడాలు ఇలాంటివే. ఓకే, అలా గట్టెక్కేసాను. బట్ మీనాక్షిలో బాగా చేశాను డాన్స్. అదే అంటే మీకు తగ్గట్టుగా అందులో ఆయన నాగరాజు మాస్టర్ చేయించాడు. నాకు తగ్గట్టు కన్నా మించి చేశాను అందులో. కానీ ఇప్పుడు రోషన్ తో పోల్చుకుంటే నేను ఎక్కడో. సో రోషన్ దీంట్లో కూడా డాన్స్ లో మొదలు ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓకే, బట్ ఎంత తీసుకున్నా కానివ్వండి, సినిమా డాన్స్ లో వచ్చేసరికి లిప్ ప్లస్ స్టెప్ ఇవి సింక్ అవ్వాలంటే చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ. నాకు లిప్ ఇస్తే స్టెప్ రాదు, స్టెప్ వేస్తే లిప్ రాదు. నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. బట్ రోషన్ ఇస్ నాట్ లైక్ దట్. ఓకే, సో యాక్టింగ్ లో చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. బట్ మిగతా ఏ దీంట్లో చూసుకున్నా నాకన్నా బాగా సుపీరియర్. చాలా బాగా చేస్తాడు. ఓకే, కష్టపడతాడు. అండ్ సరిగ్గా ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాడు. అవును. అండ్ 99 బాగుంది కదా, సారీ 2000 బాగుంది కదా. అన్ని రకాలుగా 99 మ్యారేజ్. అవును, ఎందుకంటే బాగా గుర్తు నాకు. నాది 2nd, మీది 10th ఫిబ్రవరి. రైట్. అలా ఇంకా ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు కూడా అదే 2000 బాగున్నాయి. మావాడు అదే మావాడు మే, ఈ మార్చు, మావాడి కన్నా చిన్నవాడు 2 నెలలు అంతే. సో అన్ని రకాలుగా చూస్తే సుపీరియర్. ఒక విధంగా కొన్ని ఆస్పెక్ట్ లో నేను సుపీరియర్. అంటే అలా అన్ని నేను తక్కువ అని కాదు. తక్కువ చేసుకోవడం దగ్గర తక్కువ చేసుకోవడం ఎక్కువ చేసుకోవడం కాదు.
నేను జనరల్ గా అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నా. ఇప్పుడు డాన్సులు కానివ్వండి, హార్స్ రైడింగ్ కానివ్వండి, ఫైట్లు నేను బాగానే చేస్తాను. అంటే నేను నేర్చుకోకపోయినా భయపడకుండా తెగించి ఇది చేసేస్తాను. నాకు వాటర్ ఫోబియా ఉంది. ఫోబియా ఇన్ ది సెన్స్ భయం ఏం లేదు. అంటే ఈత రాదా మీకు? ఓకే. 2-3 సార్లు మునిగి చచ్చిపోవాల్సిన వాడిని బతికించారు నన్ను. ఇవి కూడా అయినాయా? ఓకే. సో కాబట్టి షూటింగ్ లోనా? షూటింగ్ కాదు, షూటింగ్ కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకా. అక్కడ అంతకుముందు ఇక్కడ స్విమ్మింగ్ రాదు అంటే సరే కంట్రీ క్లబ్ లో మెంబర్షిప్ ఉంది కదా అని వెళ్ళి నేర్చుకుంటే కదా చూసుకుంటారు. దూకి అక్కడ మా కోచ్ నేర్పించాడు, ఇలా చేతులు పెడితే ఇలా పైకి వస్తారు అని చెప్పేసి. ఇక్కడంతా బాగానే వచ్చింది. తర్వాత బ్యాంకాక్ వెళ్ళి మా ఫ్యామిలీ అంతా, అప్పుడు రోషను, మనసు, వీళ్ళకి బాగా వచ్చి ఈత. ఓకే. వీళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలే కదా అప్పుడు. చిన్నపిల్ల. ఓ బాగా ఈదేస్తున్నారు. ఏది బాగా డెప్త్ ఉన్న దాంట్లో కూడా వెళ్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటికి కాసేపు కనపట్లేదు. నా కంగారు వీళ్ళేంటి కనపట్లేదు. వాళ్ళు అంతకుముందు ఏమైనా ఉందా? వాళ్ళు నేర్చుకున్నారు, బాగా నేర్చుకుని వచ్చారు. ఓకే. వీళ్ళు లోపల నుంచి నాన్న ఎంతసేపు అక్కడట్టు రా నాన్న రా అంటున్నారు. మొత్తం టీం కూడా ఉన్నారు, డిఓపి వీళ్ళంతా, మన వాళ్ళంతా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు. సార్ రండి సార్ అంటున్నారు. వీళ్ళ ముందు నాకు రాదంటే బాగోదని 6 feet దానికి వెళ్ళి ఇలా అన్నాను. కిందకి వెళ్ళా, డైరెక్ట్ కింద మనకి నేల కనపడింది, కరెక్ట్ బ్లూగా ఫ్లోర్ కనపడింది. కాళ్ళు కొట్టడం మర్చిపోయాను. అంటే చెయ్యి పైకి ఇలా అనాలి కదా, అంటే పైకి వస్తాం కదా, మర్చిపోయాను. కిందకి వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎలా ఉన్నాయి పైకి, బుళకు అంటున్నా. నా వల్ల అవ్వట్లేదు, బబుల్స్ వస్తున్నాయి. కింద నుంచి ఏదో 2 సార్లు కాలు తన్ని పైకి ఇలా వచ్చాను అంటున్నా. ఆ పక్కనే డిఓపి అంత దూరంలో ఉన్నాడు, ఆయన బాబు గారు అని నవ్వుతున్నాడే. ఇది నాకు కనపడుతుంది, ఆయనకి తెలియదు. మళ్ళీ మునిగా, మళ్ళీ లోపలికి వెళ్ళాను. మొత్తానికి ఫ్లోర్ ని తన్ని మళ్ళీ పైకి వచ్చాను. బుల్లగా అంటున్నా. ఆయన సార్ అంటున్నాడు. 3వసారి నాకు అర్థమైపోతుంది, ఇప్పుడు నన్ను కాపాడకపోతే అది ఇచ్చే ఛాన్స్ లేదు. నీళ్లు మింగుతున్నాను, పైకి వస్తున్నా. వీళ్ళు ఎవరో ఒకళ్ళు కాపాడకపోతే నేను పోతాను రా బాబు అన్నట్టుగా ఉంది. మళ్ళీ 3వసారి వెళ్ళాను. మొత్తానికి అతి కష్టం మీద వచ్చి అనుకుంటూ చేస్తున్నా. బాబు గారికి ఎందుకో డౌట్ వచ్చింది. ఎవరు? డిఓపి బాబు గారు. ఓకే. డౌట్ వచ్చి ఆయనకి ఈత బాగొచ్చు. ఆయన వెంటనే వచ్చి గబుక్కని టక్కన పట్టుకొని నన్ను బయటికి పక్క ఒడ్డుకి తీసుకెళ్ళి అప్పుడు వెళ్ళిపోయిన లోపలికి చాలా వెళ్ళి. సో మరి ఆ టైంలో వీళ్ళు పిల్లలు ఉన్నారా లోపలే? ఉన్నారు అక్కడ. వాళ్ళు గమనించట్లేదు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మా నాన్న కావాల్సి చేస్తున్నాడు అనుకుంటున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఓకే. సో యాక్టింగ్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం. సో అలా అయిపోయింది. సో ఈ సంఘటనల వల్ల నాకు ఇబ్బంది. వాటర్ అంటే వాటర్ ఫోబియా అట్లా చిన్నది, కానీ భయపడను. ఒకవేళ గోదావరిలోకి తీసుకెళ్లిపోయినా, నావ మీద తీసుకెళ్లిపోయినా, పడిపోతే ఏమవుతుంది నా జీవితం పట్టించుకో, నో ప్రాబ్లం. కానీ వస్తే వచ్చాము, అది యాక్టింగ్ కోసం చేసేస్తాను. సో అట్లా మన మోగ్లీ అలా తయారయ్యాడు అనమాట క్యారెక్టర్ కోసం. అన్ని రకాలుగా ఈ స్ట్రెయిన్డ్ మోగ్లీ కోసమే కాదు, పర్సనల్ గా కూడా బాగా ట్రైన్ అయి ఉన్నాడు. యాక్టింగ్ కి, యాక్టర్ కావాల్సిన, హీరో కావాల్సిన ఏవైతే నేర్చుకోవాలో అన్నిటికీ నేర్చుకున్నాను. మీరేమన్నా అతని ప్రిపరేషన్ లో భాగంగా మీరేమన్నా సలహాలు అట్లాంటి ఇస్తున్నారా? ఏం లేదండి, లక్కీగా వాడు మా నాన్న దగ్గర క్లాస్ తీసుకున్నాడు. లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో మా నాన్న కరెక్ట్ గా 1 month ఇక్కడ మా నాన్న దగ్గర నేర్చుకొని యుఎస్ వెళ్ళాడు. అలా వెళ్ళాడు, మా నాన్న పడ్డాడు ఆపరేషన్. అక్కడి నుంచి అలా 1 month లో ఆయన పోయాడు. లేకపోతే మీ నాన్న కూడా ప్రాపర్ గా తనని ఇంకా చూసి ఎంజాయ్ చేసేవాడు. హీరో అది మిస్ అయింది అది.